వెరీ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర్ భూ రిజిస్ట్రేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం, పట్టాలు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్. దీర్ఘకాల రోగులకు కేసీఆర్ సర్కార్ వరం, ప్రతి నెలా ఇంటింటికి వెళ్లి మందుల కిట్ ఇస్తున్న వైద్య సిబ్బంది. ఇంకా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగానే మంకీ పాక్స్ స్పష్టం చేసిన WHO కమిటీ. T20 వరల్డ్ కప్ సెమీస్ బెర్త్పై కన్నేసిన టీమిండియా. అడిలైడ్ వేదికగా బంగ్లాతో తలపడనున్న రోహిత్ సేన. ఈ నెల 5వ తేదీ వరకు తెలంగాణకు వర్ష సూచన, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయన్న IMD. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి. కానీ నాడైనా నేడైనా బడుగుల రాష్ట్ర సమితి కానే గుర్తింపు. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు సందర్భం ఏదైనా, పదవులు ఏవైనా బీసీ వర్గాలకు పెద్దపీట వేసింది టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్. పార్టీ పదవులైనా ప్రభుత్వ పదవులైనా బీసీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. సోకాల్డ్ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్న సమయంలో టీఆర్ఎస్ మాత్రమే బీసీల రాజకీయ ఎదుగుదలకు ప్రాధాన్యం ఇచ్చింది, ఇస్తూనే ఉంది. పార్టీ పదవులైనా ప్రభుత్వ పదవులైనా బీసీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అంటే బడుగుల రాష్ట్ర సమితిగా గుర్తింపు పొందింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న బీసీ వర్గాల బాగోగుల కోసం గళమెత్తింది. 2004లోనే స్వయంగా నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ సారథి కేసీఆర్ బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని కోరుతూ రాష్ట్రంలోని బీసీ సంఘాల ప్రతినిధులను వెంటబెట్టుకుని వెళ్లి నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. బీసీల జనాభా 54% ఉందని, వీరి విద్య, ఆర్థిక, సామాజిక పరమైన భద్రత, జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా పనిచేయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని సీఎం కేసీఆర్ కొట్లాడారు. నాటి యూపీఏ ప్రభుత్వం బీసీ వర్గాలను ఉద్దేశించి 154 కార్యక్రమాలను అమలు చేస్తామని ప్రకటించిందని, వీటిని అమలు చేయాలంటే బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సైతం ప్రధాని మోదీని కూడా ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ కు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇదో నిదర్శనం. అవకాశం వచ్చిన ప్రతిసారి బీసీ వర్గాల నాయకులను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తూనే ఉంది. పార్టీ స్థాపించిన తర్వాత ఆల నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేందర్ వంటి వారిని చేరదీసి పదవులు ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత కీలకమైన శాసనసభ స్పీకర్ స్థానాన్ని బీసీ వర్గ నాయకుడు సిరికొండ మధుసూదనాచారికి ఇచ్చారు. ఇక మరో కీలకమైన స్థానం శాసన మండలి చైర్మన్ స్థానాన్ని బీసీ వర్గాల నుంచే వచ్చిన కె స్వామిగౌడ్ కు ఇచ్చారు. పద్మారావు గౌడ్ ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండగా మండలి చైర్మన్ గా నేతి విద్యాసాగర్ వ్యవహరించారు. పదుల సంఖ్యలో బీసీ నాయకులకు కేసీఆర్ మార్గనిర్దేశనం చేయగా వారు టీఆర్ఎస్ నీడలో ఎదిగారు. బీసీలో అద్భుతమైన నాయకత్వం ఉందని గుర్తించారు. నాయకత్వ లక్షణాలున్న వారిని ఎంపిక చేసి మరీ సారబెట్టారు. రాజకీయ అవకాశాలిచ్చారు. రాజకీయంగానూ ప్రోత్సహించారు. ఇది ఏ ఒక్కరోజు ఒక ఎన్నిక సందర్భంగానూ చేయలేదు. పార్టీ ఏర్పాటు నుంచి మొదలు పెడితే ఉద్యమంలోనూ రాజకీయ, ఉద్యమ, పోరాట పంతా నేర్పించారు. ఇప్పుడు రాష్ట్రంలో బీసీల పార్టీగా టీఆర్ఎస్ నిలిచింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను బీసీల కోసం రూపొందించి అమలు చేశారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రోత్సహించారు. ఇదంతా రాష్ట్రంలోని బీసీలకు ఎంతో ఉపయోగపడింది. రాష్ట్రంలో చేతి వృత్తులకు పూర్వవైభవం తీసుకురావడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేసింది. బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాల వారిని చేరదీయడంతో పాటు వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం ఒక్క టీఆర్ఎస్ కావడం విశేషం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ 28 స్థానాలను బీసీలకు కేటాయించింది. 2014 శాసనసభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను బీసీలకు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా
బీసీలకు కేటాయించిన స్థానాల కన్నా అదనంగా మరో 30 సీట్లను బీసీలకే ఇచ్చింది టీఆర్ఎస్. ఇక ప్రస్తుత టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు కూడా బీసీనే. ఆయన పార్టీ సెక్రటరీ జనరల్ గా కూడా ఉన్నారు. పార్టీలో అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన స్థానం సెక్రటరీ జనరల్దే. అలాంటి స్థానంలో కేశవరావును నియమించారు సీఎం కేసీఆర్. అటు ఈటెల రాజేందర్ ను పార్టీ శాసనసభాపక్ష నేతగా చేయడంతో పాటు ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రులను కూడా చేసింది సీఎం కేసీఆర్. ఇక పార్టీలో అన్ని స్థాయిల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన ప్రభుత్వ పదవుల్లో కూడా అవకాశాలు కల్పించారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలపై పెత్తనానికి ఉవ్విళ్లూరుతోంది. సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి, అధికారం చేపట్టడం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇప్పటి వరకు 171 మంది ఎమ్మెల్యేల కొనుగోలుకు అక్షరాల 12,515 కోట్లు ఖర్చు చేసింది. 8 ఏళ్లలో 8 రాష్ట్రాల్లో ఇలాగే కమలం పాగా వేసింది. మహారాష్ట్రలో పవర్ కోసం 4,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తెలంగాణ ఉదంతంతో కాషాయ చిట్ట వెలుగులోకి వచ్చింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ చేసిన క్యాష్ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2014 నుంచి 8 రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆయా విపక్ష పార్టీలకు చెందిన 171 మంది ఎమ్మెల్యేల కొనుగోలుకు ఏకంగా 12,515 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలు, సంబంధిత నేతల వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. తెలంగాణలో బీజేపీ కొనుగోళ్ల వ్యవహారం బయటపడిన నేపథ్యంలో గడిచిన 8 ఏళ్లలో బీజేపీ సాగించిన బేరాల చిట్టా బట్టబయలవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. శివసేనలో చీలిక తెచ్చి ఏక్నాథ్ షిండేతో సహా 40 మంది రెబల్ ఎమ్మెల్యేలతో గువాహటిలో బీజేపీ క్యాంప్ పెట్టించింది. అనంతరం సీఎం పదవికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయగానే షిండేను సీఎంగా చేసి వెనకుండి యంత్రాంగాన్ని నడిపిస్తుంది. తమకు మద్దతిస్తున్న 12 మంది స్వతంత్రులకు ఒక్కొక్కరికి 50 కోట్ల చొప్పున, షిండే క్యాంప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 80 కోట్ల నుంచి 100 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన ఎమ్మెల్యేల కొనుగోలుకు మొత్తంగా 4,600 కోట్లు కమలదళం వెచ్చించింది. 2018 ఎన్నికల్లో 121 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు 26 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపు తిప్పుకోవడంతో కమలనాథ్ సర్కార్ కూలిపోయింది. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు, సింధియాకు కేంద్ర మంత్రి పదవిని బీజేపీ కట్టబెట్టింది. 26 మంది ఎమ్మెల్యేల కోసం కమలదళం 2,600 కోట్లు వెచ్చించింది. కర్ణాటకలో 16 మంది ఎమ్మెల్యేలను లొంగదీసుకుని కుమారస్వామి సర్కారును పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీనికోసం ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు కేబినెట్ బెర్త్ను ఆఫర్ చేసినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ లెక్కన మొత్తంగా 1,600 కోట్లు ఖర్చు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లో 2016 జూలైలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పెమా ఖండూతో తిరుగుబావుట ఎగరవేయించి ఆ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించింది. ఒక్కో ఎమ్మెల్యేకు 40 కోట్ల చొప్పున బీజేపీ చెల్లించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఈ లెక్కన మొత్తం 40 మంది ఎమ్మెల్యేలకు 1,600 కోట్లు కమలదళం వెచ్చించినట్లు అర్థమవుతుంది. 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో 40 స్థానాలకు 17 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ ముందుగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తన వైపు లాక్కుంది. తరువాత 10 మందిని ఫిరాయించేలా చేసింది. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. 2019లో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు బీజేపీ 40 కోట్ల చొప్పున చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. ఇక పుదుచ్చేరిలో కాంగ్రెస్ తో పాటు డీఎంకేకు చెందిన 5 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఒక్కొక్కరికి 35 కోట్ల చొప్పున ఆఫర్ చేసినట్లు సమాచారం. 2017లో జరిగిన మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. 21 సీట్లే వచ్చిన బీజేపీ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకుని దొడ్డిదారిన అధికారం చేపట్టింది. దీనికోసం 360 కోట్లు ఖర్చు చేసింది.
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులు, కార్మికులకు 3 డిఏలు ప్రకటించింది. దీంతో 47,000 మందికి 3,000 నుంచి 6,000 రూపాయల వరకు జీతం పెరగనున్నది. మరోవైపు పండుగ అడ్వాన్స్గా ఒక్కో ఉద్యోగి ఖాతాలో 4,500 రూపాయలు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించిన విధంగా ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికులకు 3 డిఏల మంజూరు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఉద్యోగికి పండుగ అలవెన్సులు, గతంలో డిఏ ఏరియర్స్ ను సైతం ఉద్యోగుల బ్యాంకుల ఖాతాల్లో వెంటనే జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 47 మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. అక్టోబర్ వేతనంతో పాటు 3 డిఏలు, పండుగ అడ్వాన్స్, గతంలోని డిఏ ఏరియర్స్ ఖాతాలో జమ కానుండటంతో ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 3 డిఏలు కలిపి మొత్తం 12.3% మేరకు వేతనంలో పెరుగుదల ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి ఉద్యోగికి వారి సర్వీసును బట్టి సగటున నెల వేతనం 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెరుగుతుందని వివరించారు. పండుగ అడ్వాన్స్ కింద ప్రతి ఉద్యోగికి అదనంగా 4,500 రూపాయలు జమ కానున్నాయి. గతంలో ప్రకటించిన డిఏ ఏరియర్స్ కు సంబంధించి 5 నెలల బకాయిల కింద ప్రతి ఉద్యోగికి సగటున 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఈ నెల జీతంతో పాటు ఖాతాలో జమ కానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు వారి సీనియారిటీని బట్టి వారి నెల వేతనంతో పాటు దాదాపు 11,500 నుంచి 15,000 రూపాయల వరకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించడంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ టీఎంయూ నేత థామస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులందరి తరపున టీఎంయూ పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అటు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఏలు ఇవ్వడంతో పాటు పండుగ అడ్వాన్స్, డిఏ ఏరియర్స్ కలిపి ఈ నెల వేతనంలో వస్తుండటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. 6వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 క్యూ లైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటేసే అవకాశం ఉంటుంది. పోలింగ్ కోసం ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. మూడో తేదీన జరిగే మునుగోడు ఉప ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఓటేసే అవకాశం ఉంటుంది. 6వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 298 కాగా అందులో అర్బన్ పోలింగ్ స్టేషన్లు 35, రూరల్ పోలింగ్ స్టేషన్లు 263. ఇప్పుడు 6 o'clock తో 48 hours బిఫోర్ పోల్ కంప్లీట్ బ్యాన్ ఆన్ క్యాంపెయినింగ్ అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ క్యాన్వాసింగ్ ఫర్ ఓట్స్ స్టార్ట్ అయిందండి. ఈ పీరియడ్ స్టార్ట్ అయింది. అకార్డింగ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆల్ ది అవుట్ సైడ్ హూ ఆర్ నాట్ ఓటర్స్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు దయచేసి అకార్డింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఎవరు ఉండకూడదు. అదే విధంగా మేము అన్ని టీమ్స్ని అలర్ట్ చేయడం జరిగింది. మన ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, మన పోలీస్ టీమ్స్ ఇన్ కోఆర్డినేషన్ క్లోజ్ టు 35 టీమ్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి. మన 14 టీమ్స్ మన ఎఫ్ఎస్టీ టీమ్స్, మన ఎఫ్ఎస్టీ అండ్ విఎస్టీ అన్ని టీమ్స్ని యాక్టివేట్ చేసాం. అందరూ కూడా మొత్తం ఇదే పని మీద టు ఎన్ష్యూర్ దట్ ఎలాంటి కరప్ట్ ప్రాక్టీసెస్ ఎలాంటివి జరగకుండా చూడడానికి అందరిని యాక్టివేట్ చేసాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే 298 పోలింగ్ స్టేషన్స్ మనం అన్ని పోలింగ్ స్టేషన్స్కి వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్స్కి మన ఫోర్సెస్ అందరినీ పెడుతున్నాం. సెంట్రల్ ఫోర్సెస్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లోనే ఉండబోతున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉండబోతున్నారు. సో వీఆర్ టేకింగ్ మాక్సిమం ప్రికాషన్. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,855 మంది కాగా అందులో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. పీడబ్ల్యూడీ ఓటర్లు 5,686 మంది. ఈసారి ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కొత్తగా డిజైన్ చేసిన ఓటర్ ఐడి కార్డులు ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలోనే తొలిసారిగా కొత్త కార్డులను మునుగోడు ఓటర్లకు అందజేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి వెబ్కాస్టింగ్ ఉంటుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ అన్నీ కలిపి 51 బృందాలు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర అధికారులు ఉంటారు. మైక్రో అబ్జర్వర్లు 199 మంది ఉన్నారని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. అందుబాటులో మెడికల్ టీమ్స్ ఉంటాయి. అన్ని స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎలక్షన్ స్టాఫ్ కోసం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేశారు. రేపు మార్నింగ్ బై 7 o'clock మన పోలింగ్ పార్టీస్ అందరికీ కూడా మనం ఇక్కడికి రావడం వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మనం 8 o'clock అట్లాగా ఇనిషియల్లీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా బ్రీఫ్గా కొంచెం వాళ్ళకి బ్రీఫింగ్ అది ఇచ్చేసి బై 11 o'clock బై 12 o'clock అన్ని పోలింగ్ పార్టీస్ని విత్ ఈవీఎంస్ డిస్పాచ్ చేయాలన్నది మా టార్గెట్. ఒట్టి మన పోలింగ్ పార్టీస్ వచ్చేసి క్లోజ్ టు ఒక 1400 పీపుల్ ఉంటారండి, ఇంక్లూడింగ్ రిజర్వ్ అండ్ ఆల్. వాళ్ళు కాకుండా పోలీస్ సిబ్బంది ఒక 2500 అరౌండ్ 2500 మన స్టేట్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఆల్సో 15 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ 6వ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. అన్నీ కూడా స్క్రీన్స్లో మేము వ్యూ చేస్తూ ఉంటాము. మొత్తం ఆల్ 6 స్క్రీన్స్లో పెట్టి బిగ్ స్క్రీన్స్లో మేము అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదంతా కంటిన్యూస్గా మేము మానిటర్ చేసి ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. గంటకు పోలింగ్ రిపోర్ట్ చేయడానికి యాప్ ఒకటి తయారు చేశారు. మొత్తం 3366 మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల విధుల కోసం మోహరించారు. అన్ని స్టేషన్లను పోలీసులు మానిటర్ చేసేలా ప్లాన్ చేశారు. ఆదాయ పన్ను శాఖ నుంచి 7గురితో కూడిన బృందాన్ని పెట్టామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. వాళ్లతో పాటు 2 జీఎస్టీ టీంలు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నాయి. ఇప్పటికే 821 మందిని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. ఎథికల్ ఓటింగ్ మీద సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. సివిజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని ఈసీ తెలిపింది. మునుగోడు పోలింగ్కు సర్వం సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. చండూరు డాన్ బాస్కో జూనియర్ కళాశాల ఆవరణంలో ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని వికాస్ రాజ్ సందర్శించారు. అనంతరం చండూరు ఏఎంసీ, కోటాయిగూడెంలోని పోలింగ్ కేంద్రం, అర్జాల బావి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా సందర్శించారు. ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. డబ్బులు కుమ్మరించి కనీసం కొన్ని ఓట్లైనా సంపాదించుకోవాలనే పన్నాగంతో మునుగోడుకు పెద్ద ఎత్తున నగదు తరలిస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట వద్ద బీజేపీ సానుభూతి పరుడికి చెందిన వాహనంలో 93 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్కార్పియో వాహనంలోని స్టెప్నీలో డబ్బులను దాచిపెట్టి తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ పర్సనల్ డ్రైవర్ ఐలయ్య యాదవ్ సూచన మేరకు శేర్లింగంపల్లిలోని మాజీ ఎమ్మెల్యే ఇంటి నుంచి నగదును తీసుకువస్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీంతో డబ్బులను సీజ్ చేశారు పోలీసులు. మునుగోడు నియోజకవర్గం పలివెల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ చేసిన దాడిపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మునుగోడు ఆర్ఓ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలను అందజేశారు. టీఆర్ఎస్ శాంతియుత ర్యాలీని గంటల పాటు అటకాయించారని, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ గూండాలను దాడికి పురమాయించారని ఫిర్యాదులు తెలిపారు. దాడికి ప్రధాన బాధ్యులైన ఈటల, ఆయన భార్య జమునపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్పై బీజేపీ దాడిని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. టీఎన్జీఓ కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ నేతలు నేమ్ ప్లేట్, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఇది ఒక పవిత్ర స్థలంపై జరిగిన దాడి అని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉద్యోగులంతా బీజేపీకి దూరమవుతారని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని టీఎన్జీఓ నేతలు సూచించారు.
వాస్తవానికి తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ ఉద్యోగుల కోసం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులందరి కోసం పోరాడిన ఏకైక సంఘం తెలంగాణ ఎన్జిఓ సంఘం. దాదాపుగా ఇప్పటికి 11 పీఆర్సీలు ఇచ్చిన భవనం ఏదైనా ఉన్నది అంటే ఈ డక్కన్ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో ఈ కేవలం తెలంగాణ ఎన్జిఓ సంఘం మాత్రమే. ఇలాంటి చారిత్రక సంఘ భవనంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ ఆదర్శ వివాహాలు జరిగినాయి. ఎన్నో పోరాటాలకు ఇక్కడ కేంద్రమైంది. ఎన్నో ప్రభుత్వాలను చూసిన ఈ భవనము, కానీ ఇవాళ మీరు చేసిన ఈ దాడితోటి ఈ ఒక గుడి మీద, ఒక మసీద్ మీద, ఒక మందిరం మీద జరిగిన దాడిగా మేము వర్ణిస్తున్నాం. దీనివల్ల బీజేపీకి తెలంగాణ ఎన్జిఓలు దూరం అవుతారు, బీజేపీకి తెలంగాణ ఉద్యోగులు కూడా దూరం అవుతారు, పెన్షనర్లు దూరం అవుతారు, అందరూ కూడా దూరమయ్యే ఒక చర్యను మీరు మరి ముందు పెట్టుకున్నారు. కాబట్టి మీ ఎన్నికల రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. మేము ఎప్పుడు కూడా మా నినాదం సామాన్య ఉద్యోగికి బెనిఫిట్ పొందేటట్టుగానే మా సంఘం ఒక పని చేస్తుంది. కాబట్టి మీరు ఇవాళ తెలంగాణ వచ్చినాక 2014 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాకున్న చనువుతోటి గానీ అనేక సమస్యలను మేము పరిష్కరించుకున్నాం. ఇది ఒక పవిత్రమైన కార్యాలయం మీద జరిగిన దాడి. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విద్యార్థులు కాదు. మా దగ్గరికి విద్యార్థులు వచ్చి అనేక సమస్యలు మరి రిపేర్ చేసిండ్రు. మేము అది ప్రభుత్వాన్ని కూడా రిపేర్ చేసిన సందర్భం ఉంది. కానీ మాట్లాడుకునే సందర్భంలో ఒక చర్చ, ఎన్నో డిబేట్లు జరిగినాయి. కానీ ఇట్లా దాడులు ఈ 75 సంవత్సరాల్లో టీఎన్జిఓ సంఘం దాడులు జరగలేదు. దీనికి బీజేపీ తెరదీసింది. కాబట్టి దీని మూల్యం చెల్లించుకుంటది. ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళందరి విజువల్స్ కూడా మేము పోలీసులకు అందించినాం. భవనం పైన దాడి జరిగిందో అది మా ప్రతి ఒక్క ఉద్యోగి పైన కూడా మేము జరిగిందని దాన్ని పరిగణిస్తున్నాము. ఇది మీకు ఫస్ట్ మీకు అని కాదు, ఇప్పటికే 2-3 సార్లు కూడా మీరు ఇలానే మాట్లాడారు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాం, ఇక ముందుగాన అలాంటివి జరిగితే మీరు మున్ముందు గుర్తు పెట్టుకోండి, మీరు చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాలి. అదే మీరు దులుపుకునే పరిస్థితి మటుకు చేయొద్దు. ఇక్కడ మేము తెలంగాణ ఎన్జిఓలుగా, హిందువులుగా, ముస్లింలుగా, క్రిస్టియన్లుగా ప్రతి ఒక్కరం ఉన్నాము. మీరు పార్ట్ అండ్ పార్షల్ చేసి తల, తొండె, మోకం అట్లాంటివి చేస్తూ మాట్లాడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ అభివృద్ధి అందరినీ అబ్బురపరుస్తోంది. తాను చూసిన రాష్ట్రాల్లోకెల్లా ఇక్కడి అభివృద్ధి అద్భుతంగా ఉందని ఈ ఢిల్లీ యువకుడు ప్రశంసలు కురిపిస్తున్నాడు. 25 ఏండ్ల వయసున్న కిరణ్ వర్మ రక్తదానంపై అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాడు. గత డిసెంబర్లో కేరళలోని త్రివేంద్రం నుంచి 21,000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించాడు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్, దాద్రానగర్ హవేలీ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల గుండా పయనించి ఇప్పటికే 8,500 కిలోమీటర్లు పూర్తి చేశారు. వారం రోజులుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తూ కరీంనగర్కు చేరుకున్నాడు. తాను పర్యటించిన అన్ని రాష్ట్రాల్లో కంటే ఇక్కడి అభివృద్ధి అద్భుతంగా ఉందంటున్నాడు కిరణ్. మారుమూల గ్రామాల్లోనూ అభివృద్ధి, రోడ్లు సూపర్గా ఉన్నాయని చెప్పారు. ఇలాంటి నిబద్ధత కలిగిన పరిపాలన అన్ని రాష్ట్రాల్లో ఉంటే బాగుంటుందని, భారత్ ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానంలో ఉంటుందని కిరణ్ స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి मैं देश के अंदर अभी तक 7 स्टेट और 2 यूनियन टेरिटरी होके आ चुका हूँ और मैंने देखा तेलंगाना का इंफ्रास्ट्रक्चर बहुत अच्छा है. मैं आसिफाबाद के आदिवासी एरिया में भी गया जहाँ रोड की हालत बहुत अच्छी है और मुझे यकीन नहीं था कि इतने दूर दराज के एरिया में भी इंफ्रास्ट्रक्चर इस तरीके का होगा. मैं महाराष्ट्र से जब तेलंगाना आया तब महाराष्ट्र के रोड को देख के मुझे काफ़ी दुख हुआ और मैं अपील करना चाहूँगा महाराष्ट्र गवर्नमेंट से भी कि वो प्लीज़ अपने इंफ्रास्ट्रक्चर पे थोड़ा सा ध्यान दें ताकि वहाँ पर भी इंफ्रास्ट्रक्चर अच्छा हो. दूर दराज के एरिया के अंदर वो जो मेडिकल सपोर्ट है वो टाइम से पहुँच सके, क्योंकि अगर रोड की हालत ठीक रहेगी तो एम्बुलेंसेस को जाने का रास्ता अच्छे से मिल सकता है. अगर मैं हैदराबाद की या तेलंगाना की बात करूँ तो तेलंगाना इज़ अ मेडिकल हब ऑफ द वर्ल्ड. यहाँ रिसर्च के ऊपर जितना काम होता है, मेडिकल क्लिनिकल ट्रायल जितने होते हैं उतने शायद देश में कहीं पर भी नहीं होते. तो इसीलिए मैं चाहूँगा, इंसिस्ट करना चाहूँगा तेलंगाना गवर्नमेंट से, केसीआर सर से, कि प्लीज़ आप इस तरफ भी और ज़्यादा ध्यान दें ताकि जो ट्राइबल एरियाज़ हैं, जो दूर दराज के एरियाज़ हैं, वहाँ पर भी मेडिकल इंफ्रास्ट्रक्चर वर्ल्ड क्लास बन सके.
గుజరాత్లో తీగల వంతెన కూలిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు సిపిఎం ప్రధాని కార్యదర్శి సీతారాం యేచూరి. ఎలాంటి భద్రతా సర్టిఫికెట్ లేకుండా బ్రిడ్జిని ఎలా ప్రారంభించారో తేలాలన్నారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కోసం కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తోందన్నారు. గవర్నర్ల వ్యవస్థను కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం దౌర్భాగ్యమన్నారు సీతారాం యేచూరి. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, సేఫ్టీ ఆడిట్ లేకుండా ఎలా రీఓపెన్ అయింది, ఏ కంపెనీకి ఇచ్చారు ఈ రిజర్వేషన్? ఈ పనులన్నీ ఏదైతే మోదీ ప్రభుత్వం చేస్తుందో ఇలాంటివి బుండేల్ఖండ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి పెద్ద ఎత్తుని ఆయనే మోదీ గారే వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. 5 రోజుల్లో కూలిపోయింది. ఇది ఎవరు వీళ్ళకి అనుమతిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్స్? దీంట్లో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అవసరం. గవర్నర్స్ యొక్క రోలు, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున వాళ్ళ జోక్యం పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం యొక్క రాజకీయ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మన రాజ్యాంగానికి వ్యతిరేకమే కాదు, అది ఉల్లంఘన. ఇవన్నీ చూసి మేము ఆ ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళందరితోటి సమావేశం జరుగుతుంది, కన్సల్టేషన్ జరుగుతున్నాయి. యునైటెడ్గా దీనికి వ్యతిరేకంగా మనం పొజిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే బీజేపీ చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇవాళ బీజేపీ ఎన్నికలు ఓడిపోయినా అక్కడ ప్రభుత్వాలు ఏర్పడిస్తుంది. గోవాలో చేసింది, కర్ణాటకలో చేసింది, మధ్యప్రదేశ్లో చేసింది, మహారాష్ట్రలో ఇప్పుడు చేసింది, దీంతోపాటు నార్త్ ఈస్ట్లో అనేక స్టేట్స్లో చేసింది. దానికి సెంట్రల్ ఏజెన్సీస్ని దురుపయోగించుకోవడం, లేకపోతే ఈ రకంగా కుంభకోణాలు చేసి ఇప్పుడు ఈ తెలంగాణలో జరిగింది చాలా దౌర్భాగ్యకరమైంది. కానీ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో ఇది చాలా పెద్ద ప్రమాదం మన దేశంలో ప్రజాస్వామ్యం. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త గారడీలు ప్రారంభించింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరిచిన మోదీ సర్కార్ రోజ్గార్ మేళా పేరుతో మరోసారి నిరుద్యోగులను మోసగించేందుకు ఉవ్విల్లూరుతోంది. మేక్ ఇన్ ఇండియా వంటిదే రోజ్గార్ మేళా అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు లేక యువత ఆందోళన చెందుతోంది. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివినా చిన్న ఉద్యోగం కూడా ప్రభుత్వ రంగంలో దొరకడం లేదన్న అసంతృప్తి యువతను వేధిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసిన ప్రధాని మోదీ గత 8 ఏళ్లుగా దానిపై మాట్లాడలేదు. కొత్తగా రోజ్గార్ మేళా ప్రారంభించారు. నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఖాళీలున్నా కేంద్రం భర్తీ చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానం చెప్పలేక సతమతమవుతున్న వేళ కేంద్రం కొత్త పథకానికి తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 10 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నామని గత శనివారం ప్రధాని మోదీ రోజ్గార్ మేళాను అధికారికంగా ప్రారంభించారు. దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. మొదటి దశలో భాగంగా 38 కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లోని 75,000 ఖాళీల్ని భర్తీ చేయబోతున్నామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయని గత కొన్నేళ్లుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు రోజ్గార్ మేళా వాటి భర్తీ కోసమే అన్నట్లు మీడియాలో కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా వ్యూహాత్మకంగా బీజేపీ అధిష్టానం మొదలుపెట్టిందని వార్తలు వెలువడుతున్నాయి. 8 ఏళ్లలో గుర్తుకు రానిది ఇప్పుడు హఠాత్తుగా రోజ్గార్ మేళా ఏంటని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రోజ్గార్ హడావిడి ఎక్కువగా కనబడుతోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉద్యోగ మేళా పేరు చెప్పుకుంటూ ప్రతిరోజు మీడియాలో కనిపిస్తున్నారు. ఉపాధి సమస్యపై ఎక్కడికి వెళ్లినా అనేక గొంతులు మోదీని ప్రశ్నిస్తున్నాయి. దీంతో మోదీ సర్కార్ కొత్త మోసానికి తెరలేపిందని విశ్లేషకులు చెబుతున్నారు. 10 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయబోతున్నామని మోదీ సర్కార్ ప్రచారానికి తెరలేపింది. భారత్లో తీవ్ర రూపం దాల్చిన ఉద్యోగ, ఉపాధి సమస్యకు ఇది పరిష్కారం కాదని, కేవలం రాజకీయాల కోసం చేస్తున్న హంగామా తప్ప మరొకటి కాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా అంటూ దేశంలో ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే. ఇది కూడా అలాంటిదేనని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యువత ప్రశ్నించకుండా వారి దృష్టి మరల్చడానికి వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు చెబుతున్నారు. మేక్ ఇన్ ఇండియా పథకం వంటిదే రోజ్గార్ మేళా అంటూ యువత పెదవి విరుస్తున్నారు. ఇంకా యువతను మోసం చేసే చర్యలను మోదీ ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. డిస్కంల ప్రైవేటీకరణకు మోదీ సర్కార్ ఎత్తులు వేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీటర్ల టెండర్లను కార్పొరేట్లకు కట్టబెడుతూ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. అదానీ కంపెనీ ఇప్పటికే ముంబైలో టెండర్ దక్కించుకోగా, ఇక తాజాగా యూపీలోనూ జీఎంఆర్, ఎల్ఎన్టీ సంస్థలతో కలిసి టెండర్ వేసింది. దీంతో క్రమంగా డిస్కంల అధికారాలు ప్రైవేట్ కంపెనీల సొంతం కానున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిందే నిజమవుతోంది. డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో పావును కదుపుతోంది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లక్షల స్మార్ట్ మీటర్లను బిగించారు అధికారులు. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 2.85 కోట్ల స్మార్ట్ మీటర్ల సరఫరాకు టెండర్లను ఆహ్వానించారు. 23,000 కోట్ల విలువైన పనులకు అదానీ ట్రాన్స్మిషన్, జిఎంఆర్, ఎల్ఎన్టీ, ఇంటెల్లి స్మార్ట్ కంపెనీలు బిడ్లు వేశాయి. ఈ టెండర్లను దక్కించుకున్న కంపెనీలకు స్మార్ట్ మీటర్లను బిగించే బాధ్యతతో పాటు ఇతర అధికారాలను కూడా కట్టబెట్టింది బీజేపీ సర్కార్. ఎవరు ఎంత విద్యుత్తును వాడుతున్నారనే డేటాను సేకరించి బిల్లులు వేయడంతో పాటు క్లౌడ్ కమ్యూనికేషన్ సేవలను కూడా ఈ కంపెనీలే నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి డిస్కంల అధికారాలను క్రమంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదానీ కంపెనీ ఇప్పటికే ముంబైలో 10,80,000 స్మార్ట్ మీటర్ల సరఫరాకు టెండర్ను దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించారు. వీటిలో అత్యధిక మీటర్లను ఉత్తరప్రదేశ్లో అమర్చగా ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, రాజస్థాన్, హర్యానా, అస్సాం, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయి. డిస్కంల ప్రైవేటీకరణను దేశంలోని విద్యుత్ ఉద్యోగులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ నరేంద్ర మోదీ సర్కారు మాత్రం మొండిగా ముందడుగు వేస్తోంది. దీన్ని తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే మొదటి నుంచి ఎండగడుతున్నాయి. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోనంటూ సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం లేదంటూ బీజేపీ నేతలు తప్పించుకోదూస్తున్నారు. డిస్కంల పరిధిలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరుస్తామని చెబుతూ ప్రధాని మోదీ ఈ ఏడాది జూలై 30న రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ను ప్రారంభించారు. 5 ఏళ్ల పాటు అంటే 2028 వరకు కొనసాగే ఈ పథకానికి కేంద్రం 3,03,758 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 25 కోట్ల సాధారణ విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను బిగించాలని లక్ష్యంగా నిర్ణయించింది. తొలి విడతగా డిస్కంలకు అత్యధిక నష్టాలు వస్తున్న ప్రాంతాల్లో 10 కోట్ల మీటర్లను మార్చనున్నారు. ఇదంతా 2023 నాటికే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. మిగిలిన మీటర్లను రెండో విడతలో 2025 నాటికి మార్చేందుకు ప్రణాళిక వేశారు. ట్విట్టర్ను కైవసం చేసుకుని కంపెనీలో కీలక ఉద్యోగులను తొలగించి సంచలనం సృష్టించిన ఎలాన్ మస్క్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ బోర్డులోని డైరెక్టర్లందరిపై వేటు వేసిన ఆయన సీఈఓగా తానే కొనసాగనున్నట్లు ప్రకటించారు. పదవుల నుంచి తప్పుకున్న వారి స్థానాల్లో కొత్త బాసులను అపాయింట్ చేసుకుంటున్నారు. నవంబర్ 7లోగా ట్విట్టర్లో ప్రక్షాళన పూర్తి చేసేందుకు ఓ బృందాన్ని సైతం నియమించినట్లు తెలిపారు. ది చెన్నై సిల్క్స్ వీకెండ్ లక్కీ డ్రా కార్యక్రమం కూకట్పల్లి వై జంక్షన్లోని ది చెన్నై సిల్క్స్ షోరూంలో జరిగింది. లక్కీ డ్రా ద్వారా 25 మంది విన్నర్స్ను ఎంపిక చేశారు. విజేతలకు 1,500 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తామని చెన్నై సిల్క్స్ ఏజీఎం నగేష్ తెలిపారు. మెహదీపట్నం, కూకట్పల్లిలోని బ్రాంచ్లలో ఈ లక్కీ డ్రా కార్యక్రమం ఉంటుందని కస్టమర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. ఇది మన చెన్నై సిల్క్స్ అంటే 26 బ్రాంచెస్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్, మెహదీపట్నం మాత్రం 2 బ్రాంచ్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మన వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి వీకెండ్ ప్రమోషన్ దాకా వీకెండ్ రియల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ సాటర్డే సండే పర్చేస్ చేసిన ఎవరి 3,000 పర్చేస్కి ఒక కూపన్ ఇస్తున్నాం. ఆ కూపన్ తోటి ఎలా అవుతుందంటే మన సాటర్డే సండే కలిపి మండే రోజు 12 o'clock అంటే 25 విన్నర్స్ సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి 1,500 రియల్ క్యాష్ బ్యాక్ రిటర్న్ ఇచ్చినాం. మన ఆఫర్ ప్రోడక్ట్ కాకుండా, పర్చేస్ కాకుండా కంపల్సరీ రియల్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నామండి. ఇప్పుడు 12 o'clock 20 విన్నర్స్ సెలెక్ట్ చేసిన బట్టి అందరికీ క్యాష్ ఇచ్చేసినాం.
ఇది అందరూ కస్టమర్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ మా కంటిన్యూ కాబట్టి ఇక ఆఫర్ వ్యాలిడ్ ఎక్కడంటే మన కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర బ్రాంచ్ ఒకటి, మెహదీపట్నం బ్రాంచ్ మాత్రం అప్లికేబుల్ అవుతుంది. కమింగ్ వీక్లో కూడా మనం వీకెండ్ సాటర్డే సండే ప్రమోషన్ తోటి ప్లాన్ చేసాం, మా కోరిక చేస్తున్నాం. ఇది అందరికీ హైదరాబాద్ మక్కలందరికీ సపోర్ట్ చేసి మన మేనేజ్మెంట్కి బాగా సపోర్ట్ అవుతుందండి. పూలల్లో రారాజు బంతికి డిమాండ్ అంతా ఇంత కాదు. పండుగలు శుభకార్యాలు ఏవైనా ఈ పూలతో అలంకరణ తప్పనిసరి. బంతిపూల పంట అన్నదాతలకు సిరులు కురిపిస్తుంది. అందుకే సంప్రదాయ పంటలకు టాటా చెప్పి పూల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తున్నారు పెద్దపల్లి జిల్లా రైతన్నలు. బంతిపూలు ప్రత్యేకమైనవి. పండగ ఏదైనా శుభకార్యం ఏదైనా బంతిపూలతో అందంగా అలంకరించుకోవడం అనాదిగా వస్తుంది. పండగలు వచ్చిందంటే చాలు బంతిపూలకు మార్కెట్లో మహా డిమాండ్ పలుకుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేందుకు రైతులు సైతం బంతిపూల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ బంతిపూల సాగు ఎలా చేయాలి, ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎంత పెట్టుబడితో ఎంత లాభాలు వస్తున్నాయి, పూర్తి సమగ్ర సమాచారాన్ని ఈ స్టోరీలో చూద్దాం. పూలల్లో బంతిపూలు చాలా ప్రత్యేకమైనవి. పూలన్నింటిలోనూ బంతిపూలకున్న డిమాండే వేరు. పెళ్లిళ్లైనా పండుగలు పేరంటాలైనా అలంకరణకు ఈ పూలదే ప్రథమ స్థానం. శుభకార్యాలే కాదు, మనిషి అంతిమయాత్రలోనూ ఇవే పూలతో అలంకరించడం పరిపాటి. అందుకే సంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు. బంతిపూల సాగుతూ అధిక లాభాలు గడిస్తున్నారు. బంతిపూలను ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు బ్రాహ్మణపల్లికి చెందిన యువ రైతు దంపతులు రాము, రజిత. గతంలో పంట పొలాల్లో వరి, పత్తి వంటి సాంప్రదాయ పంటలు సాగు చేసేవారు. 1-2 గుంటల భూమిలో పూలు, కూరగాయలు పండించేవారు. ఆ తరువాత కూరగాయలు, పండ్ల సాగు వైపు మొగ్గు చూపారు. అందులో డ్రాగన్ ఫ్రూట్స్ ను కూడా పండించారు. కానీ ఇప్పుడు పూలు, కూరగాయలు లాభాల పంట పండిస్తుండటంతో ఇటువైపు మళ్లారు. గతేడాది నుంచి బంతిపూల సాగుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంతిపూలకు మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోందని రాము, రజిత చెప్తున్నారు. పైగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తున్నాయని అంటున్నారు. వర్షాకాలం, ఎండాకాలం అన్న తేడా లేదు. ఏడాది పొడవునా బంతిపూల సాగుకు అనుకూలం. బతుకమ్మ పండుగ మొదలుకొని దీపావళి, సంక్రాంతి, ఉగాది, బోనాల జాతర, అయ్యప్ప స్వాముల పూజలు ఇలా పండుగలు వస్తూ పోతూనే ఉంటాయి. అటు పెళ్లిళ్లు, పేరంటాలు, ఇతర శుభకార్యాలు ఏడాది పొడవునా ఉండనే ఉంటాయి. దీంతో ఆయా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో బంతిపూలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇక బంతి సాగు కూడా చాలా తేలిక. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఇక సీజన్ ని బట్టి మార్కెట్లు బంతిపూలకు చాలా డిమాండ్ ఉంటుంది. సాధారణ సమయంలో తక్కువగా అమ్ముకున్న పెళ్లిళ్లు, పండుగల సీజన్లో మాత్రం బంతిపూలకు భారీ డిమాండ్ ఉంటుంది. సీజన్లో కిలోకు 100 నుండి 150 రూపాయల వరకు ధర ఉంటుంది. బంతిపూల సాగుతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. మాకు ఇంతకుముందు వ్యవసాయం ఎలాంటి అనుభవం లేదు. అయినా లాస్ట్ ఇయర్ పెడదామన్నట్టుగా పెట్టాము. అప్పుడు చాలా లాభాలు వచ్చినాయి. పెట్టుబడి 1 లక్ష రూపాయలు అయినా కూడా మేము 3-4 లక్షల వరకు లాభం పొందాము. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం. అందుకే ప్రతి వారు అందరూ పత్తి పొలాలే చేస్తున్నారు. సరే, ప్రత్యామ్నాయంగా అన్ని అవసరాలు ఉన్నాయి మనిషికి. ప్రతి పొలం లేకుండా పూజలకైనా, పండగలకైనా, శుభకార్యాలన్నిటికీ బంతిపూలు అనేది ముఖ్యంగా ఇప్పుడు వాడుతారు అన్నిటికీ. కాబట్టి మేము బంతిపూలను ఎంచుకున్నాం. ఎందుకంటే మాకు కూడా అనుభవం లేదు, కానీ ఎంత ఖర్చు అవుతాయని చెప్పి చూసినాము. లాస్ట్ ఇయర్ చూసిన తర్వాత ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చింది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ అదే పంటను కంటిన్యూ చేస్తున్నాము. ప్లస్ ఏంటంటే పోయినసారి మేము ఒకటేసారి ఒక పండుగల వరకే పరిమితం చేసినాము. ఈసారి కంటిన్యూషన్ ఏంటంటే ఎప్పటికీ మా దగ్గర బంతిపూలు దొరికే విధంగా మేము మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము. బంతిలో ప్రధానంగా ఆఫ్రికన్, ఫ్రెంచ్ పూలకు డిమాండ్ బాగా ఉంటుంది. ఇవి చూడటానికి అందంగా, చాలా ముద్దుగా ఉంటాయి. అందుకే రైతులు ఈ 2 జాతులని ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఒక్కో బంతి మొక్క 100 నుండి 150 పూలు పూస్తుంది. ఈ బంతిపూల మొక్కలు 35 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చాలా ఆరోగ్యంగా ఉంటాయి. వేడి 35 డిగ్రీలు మించకుండా చూసుకుంటే మంచి దిగుబడినిస్తాయి. బంతి మొక్కలు నాటిన 40 నుంచి 50 రోజుల్లో పూల దిగుబడి ప్రారంభమవుతుంది. మొక్క నాటిన 40 రోజుల నుంచే పూల దిగుబడి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ బంతి సాగు చాలా లాభదాయకమంటున్నారు రజిత, రాము. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 2-2.5 లక్షలు సంపాదించొచ్చని చెప్తున్నారు. చాలా ఈజీగా మెయింటెనెన్స్ తోని చాలా లాభాలు వస్తాయి. ఇది 1 ఎకరంలో సాగు చేసాం మేము. ఇది ఎకరానికి 1,00,000 చిల్లర అవుతుంది.
వస్తుంది. ప్రాఫిట్ మాత్రం పక్కా చెప్తున్నా 3 లక్షలు 2 లక్షల చిల్లర పక్కా వస్తుంది. దాన్ని బట్టి మీరు మార్కెటింగ్ చూసుకొని ఏ సీజన్లో ఎట్లా మార్కెటింగ్ అయితే దాన్ని బట్టి వేసుకునే ఉంటే ఇది 100% సక్సెస్ అయ్యే పంట అని చెప్పగలుగుతున్నాను. 15 డేస్కి ఒకసారి ఏదైనా స్ప్రే చూసుకుంటా, పంటను చూసుకుంటా స్ప్రే చేసుకుంటే అది ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఫంగస్ ఒకటి వస్తుంది, దానికి ఏరియస్ కంపెనీ వాళ్ళు మేము ఇక్కడ రాజిరెడ్డి అని ఇస్తున్నారు. సాఫ్ ప్లాంటోమైసిన్ అలాంటివి కలిపి చేసే ఉంటే 15 డేస్కి ఒకసారి వచ్చే ఉంటే మీరు చూస్తున్నారు ఎంత హెల్దీగా ఉన్నదో. అది మెయింటెనెన్స్ చేసుకుంటా ఉంటే మనకి ఈజీగా ప్రాఫిట్ చాలా బాగుంటుంది. బంతి సాగులో పెద్దగా మెళకువలంటూ ఏమీ ఉండవు. నిరంతరం మొక్క పెరుగుదల పరిశీలిస్తూ ఉంటే చాలని అంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. ఒక్కొక్క మొక్కకు 30 సెంటీమీటర్ల దూరంలో మరో మొక్క నాటుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నిరంతరం నీరందిస్తూ గడ్డి పెరగకుండా చూసుకోవాలి. సాధారణంగా బంతి మొక్కలకు తెగుళ్లు కూడా ఎక్కువ రావు, కేవలం పురుగు పడుతుంది. పురుగు పట్టినప్పుడు వెంటనే సాధారణ స్థాయిలో సల్ఫేట్ పిచికారీ చేస్తే సరిపోతుంది. ఇక బంతి సాగుతో ఇటు రైతులకు లాభాలు, అటు దినసరి కూలీలకు పని దొరుకుతుంది. మొక్కకు నీరు పెట్టడం, కలుపు తీయటం, పూలు తెంపటం వంటి పనులు ప్రతిరోజు ఉంటాయని కూలీలంటున్నారు. రోజుకు 300 రూపాయల కూలీ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కూలీకి వస్తాం డైలీ. ఈ బంతి తోట 2 ఎకరాల భూమిలో బంతి సాగు చేసిండు. మంచి గిట్టుబాటు ఉంది. పెద్దపల్లి, గోదావరికని, రామగుండం, ఎన్టీపీసీ ఇట్లాంటి వీళ్ళ పట్టణాల నుంచి వచ్చి కింటాల కొద్దీ బంతి సాగు బంతి పూలు కొనుక్కొస్తారు. మాకు కూడా మంచి గిట్టుబాటు ఉంది. లషెట్టిరామ్ది మంచి బంతి తోటల మంచి సాగు నడుస్తుంది. బంతిపూల తోట పెట్టారు. మాకు ఇక్కడ ఉపాధి కోసం మేము రోజువారీగా 2 నెలల నుంచి వెళ్ళి ఇక్కడ పని కోసం వస్తున్నాం. రోజు 250 చొప్పున కూలి వేతనం తీసుకుంటున్నాం. కలుపు తీయడం, మందులు వేయడం, బంతిపూలు తెంపడం, ఈ ఊరి చివరన మాకు ఈడ డైలీ పనులు దొరుకుతున్నాయి. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఇక నుంచి ఇక్కడ కూడా బాగా పనులు దొరుకుతున్నాయి. కూలీలు రోజు 7-8 మంది వస్తున్నాం. తక్కువ పెట్టుబడి, రెండింతల లాభాలు వస్తుండటంతో పెద్దపల్లి రైతులు బంతిపూల సాగు వైపు మళ్లుతున్నారు. సంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటలను వేసి లాభపడుతున్నారు. ఇది బంతిపూల సాగు సంబంధించినటువంటి వివరాలు. ఏదైతే తక్కువ పెట్టుబడితో ఈ పంటను కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పండుగలు కావచ్చు, అలాగే మన శుభకార్యాలకు ఖచ్చితంగా బంతిపూలకు అయితే ఒక ప్రత్యేక డిమాండ్ ఉండడంతో మార్కెట్లో కూడా మంచి లాభాలు వస్తున్నాయని చెప్పేసి ఈ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. రేపు దీపావళి ఉన్న నేపథ్యంలో కూడా మంచి డిమాండ్తో కూడా వీళ్ళు మార్కెట్లోకి సప్లై చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులు వాణిజ్య పంటల రూపకంగా ఈ బంతిని సాగు చేసినట్లయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించవచ్చు అని చెప్పి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి. శతాబ్దాల చరిత్ర గల సంప్రదాయ యుద్ధ కళ కర్రసాము. దీన్ని నేర్చుకుంటే శారీరకంగా, మానసిక దృఢత్వంగా తయారవుతారు. కర్రసాము తెలిసి ఉంటే విపత్కర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడొచ్చు. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ విద్య ఎంతో అవసరం. ఇప్పుడు ఈ కళకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంతో యువత ఆసక్తి చూపిస్తోంది. ప్రాచీన యుద్ధ కళ నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటోంది. కర్రసాము ఓ ప్రాచీన సంప్రదాయ నైపుణ్యం కలిగిన యుద్ధ కళ. శరీరాన్ని, మనసును కర్రను సమన్వయం చేస్తూ ప్రదర్శించే అద్భుతమైన ఆట. సంరక్షణ కోసం, వినోదం కోసం, విన్యాసాల కోసం ఈ ఆటను ప్రదర్శించొచ్చు. పురాతనమైన ఈ కర్రసాముకు 17వ శతాబ్దంలో ఘనమైన చరిత్ర ఉంది. నాటి రాజులు బ్రిటిషర్లను ఎదిరించడంలో ఈ కర్రసాము దండు అద్భుత ప్రతిభ చూపేది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళకు ఇప్పుడిప్పుడే మళ్లీ ఆదరణ లభిస్తోంది. నేటి యువత కూడా ఈ శిలంబం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. కేవలం క్రీడగానే కాకుండా ఆపత్కాలంలో స్వీయ రక్షణగా నిలుస్తోంది. కర్రసాము సాధనతో శారీరక, మానసిక దృఢత్వం సొంతమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో ఎలా బయటపడాలో సమయస్ఫూర్తిని పెంపొందిస్తుంది. ముఖ్యంగా యువతులను, మహిళలను ధీరవనితలుగా మార్చేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. సెల్ఫ్ డిఫెన్స్ లోనూ రాటు తేల్చేలా చేస్తోంది. కర్రసాముకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడంతో పలు పాఠశాలల్లోనూ, ప్రాంతాల్లోనూ ప్రత్యేక క్లాసులతో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమమే మంచిర్యాల జిల్లాలో జరుగుతోంది.
సెవెన్ హిల్స్ పాఠశాలలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడంతో స్థానిక యువతీ యువకులు కర్రసాము శిక్షణపై ఆసక్తి చూపుతున్నారు. కర్రసాములో శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో చాలా మంది జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడం విశేషం. ఈ క్రీడను పూర్తిగా ఔపోసన పట్టాలంటే నేర్చుకునే వారితో పాటు నేర్పే వారికి కూడా ఎంతో నైపుణ్యం ఉండాలి. శత్రువు ఎత్తులను అతి తక్కువ సమయంలో గ్రహించి పై ఎత్తులు వేయటం కర్రసాము శిక్షణలో ఓ ప్రత్యేక ప్రాధాన్యత. ఈ క్రీడలో ప్రావీణ్యం సాధిస్తే మనోధైర్యం, ఆత్మస్థైర్యం, సమయస్ఫూర్తి వాటంతటవే పెరగటంతో పాటు శారీరక దృఢంగా మారుతుంది. ఈ కర్రసాముకు రాష్ట్రాల వారీగా రకరకాల పేర్లున్నాయి. తమిళనాడులో శిలబమని, ఆంధ్రప్రదేశ్లో కర్రసాధన, కర్ణాటకలో నిడివాడి, పశ్చిమ బెంగాల్లో లాల్కోలాడిల్, లకిడి అని పిలుస్తుంటారు. ఉత్తర భారతదేశంలో తోడి, లాఠీ, మహారాష్ట్రలో వాల్టీ ఆటగా పిలుస్తున్నారు. తెలంగాణలో మాత్రం కర్రసాము, అఖాడా అనే పేర్లతో ఈ క్రీడ ప్రసిద్ధి చెందింది. కానీ సిలంబం అనే పేరు ప్రాచీన కాలం నుంచి వస్తుండటంతో ఈ పేరునే అధికారికంగా వాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకత కలిగి ఉన్న 22 రాష్ట్రాల్లో మాత్రం ఈ క్రీడకు విశిష్ట గుర్తింపుంది. నేను 3 years నుంచి ఈ గేమ్ నేర్చుకుంటున్నాను. ఈ గేమ్ వల్ల చాలా బెనిఫిట్స్, యూజెస్ కూడా ఉన్నాయి. మళ్ళీ బాడీ కూడా చాలా ఫిట్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు. ఇప్పటి నుంచి స్టేట్ మీట్స్ ఆడాను, అందులో గోల్డ్ మెడలిస్ట్, నేషనల్ కూడా ఆడాను, గోల్డ్ మెడలిస్ట్ నాది. ఇప్పుడు స్టడీలో వచ్చేసి మార్క్స్ తక్కువ వస్తే దీనివల్ల మాకు కొంచెం పర్సెంటేజ్ అనేది కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా అవకాశం ఉంటుంది ఈ గేమ్ ద్వారా. మాకు నేర్పిస్తున్న కనపత్రి రమేష్ సార్, వెంకటేష్ మాస్టర్, కోచెస్ వీళ్ళు మాకు నేర్పిస్తున్నారు. డైలీ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి మాకు. కనపర్తి రమేష్ సార్ నన్ను సిలంబంలోకి తీసుకొచ్చారు. ఈ ఆట నేర్చుకోవడానికి ప్రోత్సహించారు. సిలంబం అంటే తెలుగులో కర్రసాము అని కూడా అంటారు. ఇది ఎప్పటి నుంచో మన తాతల కాలం నుంచి అందరు నేర్చుకున్న విద్య. కానీ ఇప్పుడు దీన్ని ఎక్కువ అందరూ కన్సిడర్ చేయట్లేదు. ఇది ఎక్కువ గర్ల్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి. ఇండియా సిలంబం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రాష్ట్ర కమిటీలు కర్రసామును అభివృద్ధి చేస్తున్నాయి. తెలంగాణ కర్రసాము రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనపర్తి రమేష్ మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాలతో పాటు కోల్బెల్ట్ ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ప్రస్తుతం 80 మంది యువతీ యువకులు శిక్షణ పొందుతున్నట్లు రమేష్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో ప్రతిభ చాటే క్రీడాకారులకు అందజేసే సర్టిఫికెట్లు ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ అవకాశాల్లోనూ ఉపయోగపడతాయని ఆయన అంటున్నారు. సిలంబం అనేది తమిళనాడు పదం. తమిళనాడులో దీన్ని సిలంబం అని పిలుస్తారు. మన దగ్గర కర్రసాము, అఖాడా అని చెప్పేసి అనడం జరుగుతుంది. తెలంగాణ పిల్లలందరికీ కూడా ఈ క్రీడా ఫలాలు అందాలని చెప్పేసి ఆలోచించి 2018 రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పుస్కూర్ రామ్మోహన్ రావు గారు అధ్యక్షతన వారి ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా, ట్రెజరర్గా, విష్ణుకాంత్ ఆచార్యగా ఇక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 10 జిల్లాలలో కూడా అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఈ శ్రమకి సంబంధించి వివిధ మొత్తం కలుపుకుంటే బంగారు పథకాలు, సిల్వర్ పథకాలు, బ్రాంజ్ పథకాలు కలుపుకొని మనము దాదాపుగా ఒక 100 మంది క్రీడాకారుల వరకు ఇప్పటికి మెడలిస్టులు ఉన్నారు. ఈ క్రీడ ప్రస్తుతానికి 10 జిల్లాలలో ప్రారంభమైంది. ముఖ్యంగా దీనికి ఎక్కువ ఆయువు పట్టుగా ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో మా జిల్లా సెక్రటరీ, మంచిర్యాల జిల్లా సెక్రటరీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో చక్కటి క్రీడాకారులను తయారు చేయడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికైనా ఇక్కడ నుండే కోచెస్ వెళ్ళి అక్కడ కోచింగ్స్ ఏర్పాటు చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి రావడం జరుగుతూ ఉంది. ఈ కర్రసాము వల్ల యువతలు, మహిళలకు మనోధైర్యం ఏర్పడుతుందని శిక్షణ పొందుతున్న విద్యార్థినులు చెబుతున్నారు. శరీరం చురుగ్గా మారడంతో పాటు ఎదుటి వారిని ఎదిరించాలనే ధైర్యం కూడా వస్తుందన్నారు. ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణగా నిలుస్తుందన్నారు. నేను కర్రసాము అనేది 2 years నుండి నేర్చుకుంటున్నాను. మాకు కర్రసాముని నేర్పిస్తున్న కనపర్తి రమేష్ సార్ గారికి, ఇంకా వెంకటేష్ సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కర్రసాము వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది మన బాడీ ఫిట్నెస్ పెంచుతుంది. ఇంకా ఆడపిల్లలకి ఇది చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో సొసైటీలో జరుగుతున్న అత్యాచారాలని ఆపడానికి ఇది మనకి పనిచేస్తుంది. ఇది మనం సెల్ఫ్ డిఫెన్స్గా మనం వాడి వాళ్ళని ఎదిరించవచ్చు. నేను పోయిన నెలలో చెన్నైలో నేషనల్స్ ఆడాను, మెడల్ వచ్చింది. ఇది నేర్పిస్తున్న సర్స్ వాళ్ళ అందరికీ ధన్యవాదాలు.
ఈ ఆటలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడం ద్వారా వచ్చే సర్టిఫికెట్లతో తమకు చదువులో కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని కర్రసాము నేర్చుకునే విద్యార్థులు చెబుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఈ సిలంబం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే బాడీ ఫిట్గా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇంకా మనకు స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్ కూడా ఉంది. మేము ఇది నేర్చుకోవడం వల్ల మాకు ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాకు స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్ ఉంది. ఇంకా నేను నేషనల్స్ కూడా 2 ప్లేసుల్లో ఆడాను. ఒకటి SGF ఢిల్లీలో ఆడాను, ఇంకోటి చెన్నై అసోసియేషన్లో ఆడాను. ఇంకా నాకు నేషనల్స్లో మెడల్స్ కూడా వచ్చాయి. ప్రాచీన యుద్ధకళ అంతరించిపోకుండా దానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ నేటి యువత దానిని నేర్చుకుంటోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపుతూ పతకాలు సాధిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరికొంతమంది ఈ ఆటను నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.